నిన్నటి వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారి ఆ వాయుగుండం ప్రస్తుతం దాని ప్రభావం ఇంకా చూపిస్తున్న తరుణం ఇంకా కదులుతోంది. అది అల్పపీడనంగా మారబోతోంది, మరికొన్ని రోజుల్లో బలహీనపడబోతోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో వదిలిందనుకుంటే ఇంకొక బాంబు లాంటి వార్తను చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఇప్పుడు ఈ బాంబు లాంటి వార్త వెళ్ళి అరేబియా సముద్రంలో పడిందని చెప్పుకోవాలి. అవును, ఇప్పుడు ఈ బాంబు లాంటి వార్త అరేబియా సముద్రం నుంచి వస్తోంది. ఇంతకీ అరేబియా సముద్రంలో ఏం జరుగుతోంది? ఈ గింగిరాలు కొడుతున్న ఆ పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్న అంశానికి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇటు సైక్లోన్ శక్తి భయపెడుతోంది. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాన్ ఇది. ఈ నేపథ్యంలో ద్వారకకు నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనంగా ఉంది. వాయుగుండంగా బలపడబోతోంది ఈ అల్పపీడనం. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారబోతోంది, తుఫానుగా మారి అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో అంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలున్నాయి. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ సైక్లోన్ కు శక్తి అనే పేరు సూచించింది శ్రీలంక. భయపెడుతోంది సైక్లోన్ శక్తి తుఫాను. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సైక్లోన్ శక్తి ఎక్కడ ఉంది, ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించబోతోంది, దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే అరేబియా సముద్రంలో వచ్చిన తొలి తుఫాన్ ఇది ఈ ఏడాదికి సంబంధించి. సో ఈ క్రమంలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది? ఇటు మన తెలుగు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఏమైనా ఉండబోతోందా? ఈ ప్రభావం ఏ రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటోంది? ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమా, లేకపోతే మిగిలిన దేశాలకు సంబంధించి కూడా ఇది ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడింది అనుకోండి, దాని డైరెక్షన్ దాదాపుగా మనకి భారతదేశం మీద ఎక్కువగా ఉంటుంది. కానీ అరేబియా సముద్రంలో కనుక ఏర్పడితే దాని ప్రభావం కేవలం భారత్ మీదే కాదు, చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ కావచ్చు, మిగిలిన దేశాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే అఫ్కోర్స్ హిందూ మహాసముద్రానికి వచ్చిన క్రమంలో శ్రీలంక కూడా ఉన్నప్పటికీ కూడా బంగాళాఖాతం ఇంపాక్ట్ ఉంటే కనుక బంగాళాఖాతంలో ఒకవేళ ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే శ్రీలంక మీద ఉంటుంది. అరేబియా సముద్రంలో ఏర్పడింది అనుకుందాం, ఇది దాదాపుగా మనకి ఒక విధంగా చెప్పాలంటే వెస్ట్ ఏషియాకు సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. వెస్ట్ అలాగే నార్త్ వెస్ట్కి సంబంధించి ఏషియాకి సంబంధించి నార్త్ వెస్ట్ ఈ ఏషియన్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం సైక్లోన్ శక్తి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మీరు చూడొచ్చు, ఇది భారత వాతావరణ శాఖ శాటిలైట్ మ్యాప్స్ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు సైక్లోన్ శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అనేది. మీరు చూస్తే కనుక ఇదిగోండి, కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, గుజరాత్కి సంబంధించి ఇంపాక్ట్ ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ వరకు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కరాచీ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది. ఎందుకంటే ఒకసారి ఓకే, ఇదిగోండి, మీరు చూస్తే ఇప్పటికే మనకి ఈ సైక్లోన్ శక్తి ఇది మన వాయుగుండం. అంటే ఇది కాస్త బలహీన పడుతోంది. ఇది మనకి కాస్త రాంచీ అంటే బీహార్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, దాంతోపాటు ఒడిస్సా, ఇటువైపు మీద జార్ఖండ్, ఒడిస్సా, ఈ ఛత్తీస్గఢ్ వీటి మీద ప్రభావం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇంకా బలహీనపడుతోంది. ఇది కాస్త బలహీనపడి వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి ఆ తర్వాత అది బలహీనపడే అవకాశం. బట్ ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇటు అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన తొలి తుఫాన్ ఇది. దీని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా మనకి రాజస్థాన్కి సంబంధించి జైసల్మేర్, జోధ్పూర్ వరకు కూడా ఇంపాక్ట్ ఉంటే, ఇక్కడ పాకిస్తాన్ కరాచీ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది. ఇటు గుజరాత్కి సంబంధించి మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. దాదాపుగా అహ్మదాబాద్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. కాస్త ఈ ద్రోణుల ప్రభావం మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్ వరకు కూడా కనిపిస్తున్నప్పటికీ ఈ ప్రభావం మాత్రం మనకి గుజరాత్ మీద ఎక్కువగా ఉంది. కాస్త ఇటు రాజస్థాన్ వరకు కూడా మనకి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. బట్ మేజర్గా గుజరాత్ కోస్టల్ ఏరియాస్లో ఇంపాక్ట్ ఉంటే కరాచీ మీద తీవ్రమైన ప్రభావం చూపించబోతుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏమంటోంది? కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇది గుజరాత్కి మాత్రమే ముప్పా, లేకపోతే ఇటు పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇటు మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో తప్పించుకునే అవకాశం కనిపిస్తుందా? గుజరాత్ దీని నుంచి తప్పించుకునే అవకాశం ఉందా? ముప్పు నుంచి తప్పించుకోబోతుందా అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను మీకు ఈ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కసారి ఈ మ్యాప్ని చూడండి. ఈ మ్యాప్ని చూస్తే మీకు అర్థమవుతుంది దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అనేది. ఇదిగోండి,
మనం మాట్లాడుకుంటే కనుక గుజరాత్ మీద ఉంది, కరాచీ మీద కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. గుజరాత్లోని కోస్టల్ ఏరియాస్ మీద మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో చూసారుగా, ఇది మన ఇండియన్ మ్యాప్. ఇదంతా కూడా ఇది గుజరాత్కి సంబంధించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇది పాకిస్తాన్ కరాచీ. ఇక్కడ మీరు చూడొచ్చు దాని ఇదే సైక్లోన్ శక్తి ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది ఇటు అరేబియా సముద్రంలో. ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది డీటెయిల్గా ఈ సైక్లోన్ ఇన్ఫర్మేషన్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, కాస్త నేను జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి డీటెయిల్గా ఒకసారి ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, సైక్లోనిక్ స్ట్రామ్ శక్తి, ప్రొనౌన్సియేషన్ శక్తి ఓవర్ నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ డీప్ డిప్రెషన్ అంటే ఈ వాయుగుండం నార్త్ ఈస్ట్కి సంబంధించి నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ మూవ్డ్ నార్త్ వెస్ట్వర్డ్స్ విత్ స్పీడ్ ఆఫ్ 8 km/h డ్యూరింగ్ లాస్ట్ 6 hours అంటూ చెప్తున్న సందర్భం. సో ఇలా ఎక్కడెక్కడ ఉంది కేంద్రీకృతమై అంటే కనుక ద్వారకాకు 250 కిలోమీటర్ల దూరంలో, అలాగే నలియాకు సంబంధించి 270 కిలోమీటర్ల దూరంలో, పోర్బందర్కి 300 కిలోమీటర్ల దూరంలో, కరాచీకి 360 కిలోమీటర్ల దూరంలో, పాకిస్తాన్కి సంబంధించి కరాచీలో 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే తీవ్ర తుఫాన్గా పరిణమించబోతోంది. ఈ తీవ్ర తుఫాన్గా పరిణమించే క్రమంలో అది ఎవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది కాస్త ముందు చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇంకా 3వ తారీఖు కాబట్టి ఇది thereafter it is likely to continue to move west to southwestwards and reach central parts of north and joining central Arabian Sea by 5th October అంటే 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖుకి కాస్త మూవ్ అనే అవకాశం ఉందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈ క్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండబోతోంది, ఎలా పరిణామం చెందబోతోంది అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా ఉంది. 3వ తారీఖున సైక్లోనిక్ స్ట్రామ్గా ఉండబోతోంది. గంటకు 65 నుంచి గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే 3వ తారీఖు ఈరోజు 12 గంటలకి, ఇప్పుడు ఈ 2 అయిపోయి కట్టి 6 గంటల నుంచి అంటే 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకి గంటకు 85 నుంచి గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దాంతో సైక్లోనిక్ స్టార్మ్ అంటే తుఫానుగా మారబోతోంది. ఆ తర్వాత రేపు లేకపోతే ఈరోజు అర్ధరాత్రికి ఇంట్రెస్టింగ్గా చూడండి, బహుశా గుజరాత్ కావచ్చు, ఆ తీర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే కనుక కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. భయపడద్దు, బట్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం కాదు, ఇది జాగ్రత్తలు చెప్పేందుకు మాత్రమే. భయపడద్దు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సో ఈ క్రమంలో ఈరోజు రాత్రి 12 గంటలకు గంటకు 90 నుంచి గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. అలాగే రేపు ఉదయం 6 గంటలకు కూడా అలాగే 95 కిలోమీటర్ల వేగంతో గాలులు గరిష్టంగా 120 కిలోమీటర్ల వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా మనకి 4వ తారీఖున 5వ తారీఖు ఉదయం 6 గంటల వరకు కూడా చూసుకుంటే 90 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు. రేపు కూడా కాదు, 5వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా. కానీ గమనిస్తే కనుక మీరు 5వ తారీఖు ఉదయం 6 గంటల వరకు కూడా గాలి వేగం గట్టిగా ఉండబోతోంది. అంటే 95 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 125 కిలోమీటర్ల వరకు వెళ్ళబోతోంది. సివియర్ స్ట్రామ్గా ఉండబోతోంది, అంటే సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్ తీవ్ర తుఫానుగా ఉండబోతోంది. అట్ ద సేమ్ టైం 5వ తారీఖు సాయంత్రం మాత్రం 6 గంటల ప్రాంతంలో 90 నుంచి గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలుగా ఉంటూనే తీవ్ర తుఫానుగా ఉండబోతోంది. ఆ తర్వాత 6వ తారీఖున ఇది కాస్త దాని ప్రభావాన్ని తగ్గించుకొని సైక్లోనిక్ స్టార్మ్ అంటే తుఫానుగా మారబోతుంది అనేది ఇక్కడ మనకి అందుతున్న అంచనాల ప్రకారం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్. ఇది మీరు చూస్తే ఇక్కడ డీప్ డిప్రెషన్, ఇదిగోండి డీప్ డిప్రెషన్కి సంబంధించి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. డీప్ డిప్రెషన్ ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. దాని ఇంపాక్ట్ మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం మనం క్లియర్గా చూసాం ఇది. సో అక్కడి నుంచి ప్రస్తుతం ఇది మనకి ఇంపాక్ట్ చూపించింది కదా. వాయుగుండం అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త అల్పపీడనంగా మళ్ళీ బలహీనపడి అది మూవ్ ఆన్ అయిపోతున్న పరిస్థితి. ఇది బంగాళాఖాతానికి సంబంధించిన విజువల్. ఇది ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇది మనకి క్లియర్గా అంతగా కనిపించట్లేదు కానీ బట్ దాని డైరెక్షన్ మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతోంది ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది. ఇటు గుజరాత్ కోస్టల్ ఏరియాస్ మీద కాస్త ఇంపాక్ట్ చూపించబోతుంది. ఎక్కడెక్కడ అనేది నేను ఈ రిపోర్ట్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. దాని డైరెక్షన్ మీరు చూడొచ్చు, ఇక్కడ స్టార్ట్ అయింది, తర్వాత ఇటువైపు వెళ్ళింది. అంటే
వాయువ్యం వైపు వెళ్ళింది, వాయువ్యం నుంచి ఉత్తరం వైపు వెళ్ళింది, మళ్ళీ ఉత్తరం నుంచి ఈశాన్యం వైపు వెళ్ళింది, ఈశాన్యం నుంచి అలా కదులుతూ అక్కడి నుంచి ఈశాన్యం నుంచి మళ్ళీ తూర్పుకు వచ్చింది, తూర్పు నుంచి మళ్ళీ నైరుతి వైపు వచ్చింది, ఆగ్నేయ వైపు వచ్చింది, ఆగ్నేయ వైపు కదులుతూ 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 మళ్ళీ తూర్పు వైపు వెళ్ళిన సందర్భం, తూర్పు నుంచి మళ్ళీ ఈశాన్య వైపు కదిలింది, ఈశాన్య నుంచి మళ్ళీ మెల్లిగా దాన్ని ఆ రూట్ని అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎంత డైరెక్షన్ తన మార్చుకుంది అనేది సైక్లోన్ శక్తి అనేది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు రిపోర్ట్ చూసే ప్రయత్నం చూపిస్తాను. ఇదిగోండి దాని ప్రభావం మీరు చూడొచ్చు, ఇలా ఉంటాయి, ఇలా ఉండొచ్చు అనేది అంచనా. ఎప్పుడిది 3వ తారీఖు ఈరోజు ఉదయం 11:30 నుంచి రేపు ఉదయం 5:30 వరకు దాని పరిస్థితి ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఓకే ఇది కాస్త మూవ్ ఆన్ అవుతుంది, ఎటువైపు వెళ్తుంది, ఇది బహుశా ఇది పశ్చిమ వైపు కదిలే అవకాశమే కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక మనకి ముప్పు దాదాపుగా తప్పినట్టే. ఓకే ఆ విజువల్ చూస్తుంటే మనకి దాదాపుగా ముప్పు తప్పచ్చు, బట్ మనం సాధారణంగా అంటూ ఉంటాం వాతావరణ మార్పులని ఊహించలేమని చెప్పి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇది ఇటువైపే వెళ్ళిపోతుంది. కాస్త పాకిస్తాన్ కాస్త ఇంపాక్ట్ ఉండొచ్చేమో, కానీ మనకైతే ఆ ఇంపాక్ట్ తప్పచ్చు అనేది మనకి దీన్ని బట్టి క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. కాస్త కూస్త కొంచెం ఉండొచ్చు, మనకి ఇప్పుడు 7వ తారీఖున కొంచెం ఉండే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ క్రమంలో ఒక్కసారి విండ్ ఏం చెప్తుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ప్రస్తుతం ఆ కదలికలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇటు కరాచీ కావచ్చు, లేకపోతే నలియా కావచ్చు, ద్వారకా కావచ్చు, అలాగే గాంధీనగర్ ఈ ప్రాంతాలు కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడి నుంచి నేను గుజరాత్ రిపోర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ గుజరాత్కి ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. ఒక్కసారి ఇదిగోండి ఒకసారి రిపోర్ట్ ఇటు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తే కనుక ఇటు గుజరాత్కి సంబంధించి కొన్ని ప్రాంతాలు మీరు చూస్తే గ్రీన్ అలర్ట్ ఇచ్చింది, కొన్ని ప్రాంతాలకు గ్రీన్ అలర్ట్ ఇచ్చింది మేజర్గా, బట్ కొన్ని ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఏ ప్రాంతాలకి? సురేంద్రనగర్లో కూడా, సురేంద్రనగర్ నుంచి మొదలు పెడితే అంటే దాదాపుగా సురేంద్రనగర్, రాజ్కోట్, జామ్నగర్, పోర్బందర్, అలాగే జూనాగఢ్, అమ్రేలీతో పాటు భావ్నగర్, మోర్బీ, అలాగే దేవభూమి, ద్వారకా, గిర్ సోమనాథ్, బొటాడ్, డియు, కచ్ ఈ ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, లైట్ థండర్ స్టార్మ్ విత్ లైటనింగ్ అండ్ సర్ఫేస్ విండ్ స్పీడ్ 30 to 40 km/h కంబైన్డ్ విత్ లైట్ టు మోడరేట్ రెయిన్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది ఇటు గుజరాత్కి సంబంధించి. సో ఈ క్రమంలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా ఒకసారి డైరెక్షన్ మీరు చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ ఉంది, ఎలా వెళ్ళబోతున్నదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇదిగోండి ప్రస్తుతం ఇలా ఉంది, కాస్త ఇది తుఫాన్గా మారే క్రమంలో బహుశా దాని డైరెక్షన్ మీరు చూడొచ్చు, కాస్త ఇలా వెళ్తోంది. అంటే ఇక్కడెక్కడ తిరుగుతోందా అని అనుమానం వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇదిగో చూస్తే కనుక అది కాస్త ఇటువైపు ఒమన్ వైపు వెళ్ళిపోబోతోంది.